నిజం చెప్తున్నాను, దేహము దేవాలయము ఈ మాట ఉదయాన్నే పొద్దున్నే లేచిన వెంటనే అందరూ నోటితో ఒకసారి అనాలండి. ఉదయాన్నే లేచిపోతాం కదా, ఉదయాన్నే లేచిపోయి ప్రార్థన చేసుకుంటాం కదా, అందరము నోటితో గట్టిగా అనాల్సిన మాట ఏంటో తెలుసా? దేహము దేవునికి దేవాలయము అన్నాం అనుకోండి, బయటికి వెళ్ళిన తర్వాత ఏదో అక్కడ తప్పుడు కార్యక్రమం జరుగుతుంది, పాపం జరుగుతుంది అనుకోండి, దేహము దేవాలయం అన్న నువ్వు ఈ దేవాలయంతో తప్పుడు కార్యక్రమాన్ని చూడగలవా? బాగా ఆలోచించండి, చూడగలవా? ఎవరో ఏదో అనాలని కోపం వచ్చేసింది, తిట్టేయాలనుకుంటున్నావు, దేహము దేవాలయము అనే మాట జ్ఞాపకం వచ్చింది, తిడతామా? మీకు అర్థమవుతుందా? దేహము దేవాలయము, దేహము దేవాలయం. మళ్ళా చెప్తున్నాను, పొద్దున్నే లేచిన వెంటనే మీరు అందరూ అనుకోండి ఒకసారి, నా దేహం దేవుడికి దేవాలయం అన్నవా? తప్పుడు మాటలు మాట్లాడు, తప్పుడు చూపులు చూడు, తప్పుడు పనులు చెయ్యు, తప్పుడు కార్యక్రమానికి దేనికి నువ్వు ఒప్పుకోకూడదు అని రాశాడు బైబిల్లో. దేవుని పిల్లలు అపవిత్రమైన కార్యక్రమాలకు ఒప్పుకోకూడదు. ఎప్పుడు ఒప్పుకోవంటే దేహము దేవాలయం అన్న ఆలోచన నీకు బలంగా ప్రతిరోజు నీ హృదయంలో ఉన్నప్పుడు ఏ తప్పుకి ఒప్పుకోవండి. ఏదో పాపం చేద్దామని ఎవడో పిలుస్తాడండి, వెళ్ళవండి. రా తమ్ముడు, మందు పట్టి ఉందరా, పాటిస్తున్నాడు రా పలానోడు అంటే, దేహము దేవాలయము అన్నది గుర్తుందనుకోండి, వెళ్తావా మందుకి? ఎందుకు వెళ్ళిపోతున్నావు పాపానికి, ఎందుకు వెళ్ళిపోతున్నావు నేరాలకి అంటే నువ్వు మర్చిపోతున్నావు ఈ సంగతి. దేహము దేవునికి దేవాలయం.